అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల మీద దాదాపు 15,000 కోట్లు బాధ చేసింది. ఎలక్షన్ ముందర విద్యుత్ ఛార్జీలు అసలు పెంచాం, వీలైతే తగ్గిస్తామని కూడా ప్రకటన చేసింది. అట్లాంటిది 6 నెలల్లో 15,000 కోట్లు భారం వేసింది. ఈ విధంగా మిగతా 5 సంవత్సరాలు లెక్కేస్తే దాదాపు 1,00,000 కోట్లు భారం అయిపోతున్నారు. ఈ భారం ఎందుకు వేయాల్సి వచ్చింది? మీరు చూస్తే ఆ సర్చార్జీలు కూడా కోల్ ప్రైసెస్ పెరిగినా కానీ 2023 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఈ భారం ప్రజల మీద పడకూడదు, ఇప్పుడే కరోనా నుంచి బయటకు వస్తున్నారు, ఇంకా భారం వేయకూడదు అని చెప్పేసి ఆ రోజు ఆయన ఆ రోజు మాఫీ చేసింది. ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ రోజు సర్చార్జ్ అని చెప్పేసి అది వదిలేయచ్చు కదా. అది కూడా తీసుకొచ్చి ఈ రోజు పెట్టారు. అంటే 7,000 కోట్లు ఆ సర్చార్జ్ కూడా వేసి మొత్తం 15,000 కోట్లు ఈ రోజు ప్రజల మీద పెట్టారు. ఇంకా ప్రతి నెలకి ఈ విధంగా చూసుకుంటే వచ్చే 5 సంవత్సరాలు దాదాపు 1,00,000 కోట్లు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు? తీసుకుపోయి అమరావతిలో రియల్ ఎస్టేట్, వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి చేస్తున్నారు. మళ్ళీ 50,000 కోట్లు అప్పు కూడా తీసుకుంటారు అమరావతి. అయితే మిగతా పట్టణాలు ఏమైపోయినాయి? ఆత్మకూరు ఏమైపోయింది? నెల్లూరు ఏమైపోయింది? రాగానే ఒక 15 రోజులు రోడ్లన్నీ వేస్తా అన్నారు కదా, రోడ్డు సంగతి ఏమైంది? మన ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 250 కోట్ల రూపాయలు మొత్తం ఆత్మకూరుకి ఇవ్వడం జరిగింది. స్కూలు కానీ, సచివాలయం కానీ, రోడ్లు కానీ, మిగతా పనులు మిగిలిపోయింది కూడా మనం అంతా ఎస్టిమేట్ చేసి మేనిఫెస్టో లాగా తయారు చేసి 350 కోట్లతో అయిపోద్దని కూడా చెప్పారు. ఆ 50,000 కోట్లు ఒక్క పట్టణం మీద పెట్టే బదులు ఇక్కడ ఒక 300 కోట్లు ఇస్తే పని అయిపోతాయి కదా. ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా, దాదాపు 2 లక్షల ప్రజలు ఉన్నారు. ఇంతమంది ప్రజలకు కూడా నెల్లూరు పట్టణానికి కూడా కొంచెం చేయొచ్చు. మేము అక్కడ అమరావతి కట్టేది తప్పనట్లేదు, కానీ మీరు చెప్పిన ప్రకారంగా ₹1 భారం లేకుండా, ప్రజల మీద భారం లేకుండా కడతాము అని చెప్పేసి మీరే ప్రకటించారు. ఎలక్షన్ టైంలో మీరే కదా అడిగింది చంద్రబాబు గారిని. ఆయన ఏం చెప్పారు? 10 లక్షల కోట్లు అప్పు అయిపోయిందన్నారు ప్రభుత్వానికి. మొన్న అసెంబ్లీ ఏమన్నారు? 6 లక్షల కోట్లు అన్నారు. ఎలక్షన్ టైంలో అయితే 10 లక్షల కోట్లు. అసెంబ్లీలో ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మాత్రం 6,50,000 కోట్లు అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు. అంటే దాని అర్థం ఏంది? ఆయన ముందు అబద్ధం చెప్పినట్టే కదా. ఆ 10 లక్షల కోట్లు ఉన్నప్పుడే నేను సంపాదన సృష్టిస్తాను, ప్రజల మీద భారం లేకుండా చేస్తాను, నేను ఇచ్చిన సూపర్ 6 అంతా అమలు చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఏందైతే దాని పరిస్థితి? 6 లక్షల కోట్లే, మీకు ఇంకా తగ్గింది, మీకు ఇంకా 4 లక్షల కోట్లు లేదు. అయితే ఆ సూపర్ 6 వదిలేసి, ఆ సూపర్ 6 వదిలేసి ఇచ్చింది కన్నా ఎక్కువ మళ్ళీ భారం పెడతా ఉన్నాం. కరెంట్ ఛార్జ్ తగ్గి మళ్ళీ ఎక్కువ పెంచొద్దు అని చెప్తున్నాం. అది ప్రతి దగ్గర మీరు చూసుకుంటే అబద్ధం చెప్పుకుంటా పోతా ఉన్నారు. ఆ 10 లక్షల కోట్లు అని మీరే చెప్పారు కదా, ఈ రోజు అది 6 లక్షల కోట్లు అయింది కదా. అయితే మీ మీద భారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా వీళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. వాళ్ళు ఊరికే సంపాదన పెంచుకునే దానికి తప్ప మీరు ఆత్మకూరు సంగతే చూసుకోండి. ఆత్మకూరు సంగతి కొండలు ఇసుక మాయమైపోయింది 15 రోజులు. రాగానే ఎలక్షన్ అవ్వంగానే 15 రోజులు మట్టి గుడ్లన్నీ పోయినాయి. ప్రజలకి ఫ్రీ శాండ్ అంటూ ఎమ్మెల్యేలకు మాత్రం ఫ్రీ శాండ్ ఇచ్చినారు ఈ ప్రభుత్వం, ప్రజలకు మాత్రం డబుల్ ద రేట్ పడింది. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పెంచినారు. మీరు చూసుకుంటే ఎమ్మెల్యే దాంట్లో ఇప్పుడు నాకు ప్రజల్లో మాట్లాడుకునేది ఏంటంటే ఒక కొత్త కారు, అక్కడ 300 ఎకరాల బేరం కూడా వేసినారంట మడిపల్లిలో. ఆ విధంగా అయితే వాళ్ళకి సంపాదన బాగుంది, కానీ ప్రజల మీద మాత్రం బాగుంది. అది ఇప్పుడు జరిగేది. అందుకు ప్రజల తరఫున నిలబడాలి. ఇంకా ఇది ఎక్కువగా పోతే రాష్ట్రానికి పెద్ద దెబ్బతింటుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.